బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 15 రోజులుగా ఎదురు చూస్తున్న ఒక చివరి ఘట్టం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ వచ్చేవి ఎప్పుడు అంటూ అందరూ కూడా వెయిట్ చేస్తున్న తరుణంలో ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి విడుదలయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను సాయంత్రం 6:30 అనంతరం అందరూ కూడా విడుదల చేయడం జరిగింది. ఒక్కొక్క ఏజెన్సీ ఒక్కొక్క ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళ యొక్క డాటా వాళ్ళు చేసిన విధానానికి వాళ్లకు అనిపించిన రిజల్ట్స్ను వెరసి వాళ్ళు బయటకు పెట్టారు అంది కూడా. ఇక మొదట మనం 6వ సంస్థ ఇచ్చిన డాటాను చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంస్థలు ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తారు అనే దానిపై వీళ్ళు ఇచ్చిన డాటాను చూద్దాం. ముందుగా 6వ సంస్థ ఇచ్చిన డాటా చూస్తే మాత్రం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడ రాజకీయంలో ఎక్కడా లేనంత చాలా టైట్ వారు ఇక్కడ జరిగింది. ఎట్టకేలకు ఆ మహిళలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టడంతో ఈసారి మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ 6వ సంస్థ సంచలన ప్రకటన చేసింది, ప్రెస్ మీట్ పెట్టి మరి. ఇక వైసీపీకి 94 నుంచి 104 అంటూ 6వ సంస్థ డాటా చెబుతుంది. ఇక టీడీపీ కూటమికి సంబంధించి 71 నుంచి 81 స్థానాలు వీళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఈ డాటా ఇస్తుంది రిపోర్ట్. ఇక ఇతరుల విషయానికి వస్తే పూర్తిగా గుండు సున్నా పెట్టేసింది. ఆరామ్ అస్థాన్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఎవరెవరు గెలుస్తారు అంటూ కొన్ని పేర్లు ప్రకటించారు. అందులో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఘన విజయం సాధిస్తున్నట్టు, చంద్రబాబు కుప్పం నుంచి గెలుస్తున్నట్టు, నారా లోకేష్ గెలుస్తున్నట్టు, అలాగే పిఠాపురం నుంచి భారీ మెజార్టీలో పవన్ గెలుస్తున్నట్టు ఈయన చెప్పుకుని అయితే చెప్పాడు. మరి ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నెక్స్ట్ పార్థ చాణక్య సంస్థ ఇచ్చిన రిజల్ట్స్ చూద్దాం. పార్థ చాణక్య సంస్థ ఇచ్చిన ఈ డాటా చూస్తే మాత్రం ఇక్కడ కూడా వీళ్ళు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండోసారి ముఖ్యమంత్రిగా కంఫర్టబుల్గా గెలవబోతున్నట్టుగా వీళ్ళు డాటా అయితే ఇవ్వడం జరిగింది. వైసీపీకి 110 నుంచి 120 స్థానాల్లో నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుస్తారు. అధికార పార్టీ కంఫర్టబుల్గా మరోసారి రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవబోతున్నారు. 110 నుంచి 120 సీట్లతో భారీ స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నట్టుగా చాణక్య సంస్థ ఇచ్చిన ఈ డాటా చూస్తున్నాము. ఇక టీడీపీకి సంబంధించిన కూటమికి 55 నుంచి 65 నియోజకవర్గాల్లో 65 సీట్లలో గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నట్టు వీళ్ళు డాటా ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించబోతుంది కంఫర్టబుల్గా అంటూ ఈ పార్థ చాణక్య సంస్థ ఈ డాటానైతే ఎగ్జిట్ పోల్ని అయితే విడుదల చేసింది. ఈ విధంగా మొదట 6వ సంస్థ జగన్కు జై కొట్టిన సందర్భం చూస్తున్నాము. పార్థ చాణక్య సంస్థ కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. ఇక 3వది చూద్దాం. ఆత్మసాక్షి రిపోర్టు ఏం చెబుతుంది, ఎగ్జిట్ పోల్ ఏ విధంగా వీళ్ళు విడుదల చేశారు అనేది మనం ఒకసారి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఆత్మసాక్షి ఏం చెబుతుంది ఎగ్జిట్ పోల్లో అంటే ఖచ్చితంగా మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ రెండోసారి అధికారంలోకి కంఫర్టబుల్గా విన్ కాబోతున్నారు అంటూ కూడా వీళ్ళు డాటా ఇవ్వడం జరిగింది. 98 నుంచి 116 సీట్లతో ఘన విజయం సాధించబోతుంది వైసీపీ పార్టీ. 59 నుంచి 77 కూటమికి అవకాశాలు ఉన్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అధికారం మళ్ళీ జగన్కే సొంతం తప్ప ముగ్గురు జతగట్టినా కేంద్రంలో ఉన్న బీజేపీ అయితేనేమి, రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన అయితేనేమి ఇంతమంది కలిసి ఒక యుద్ధం చేసినా జగన్ను ఓడించేందుకు కుట్రలు చేసినా జగన్ను ఓడించేందుకు ఎంత దారుణానికి వీలైతే అంత దారుణమైన పనులు చేసినా చివరికి దేవుడి దయతో ప్రజల ఆశీర్వాదం మాత్రం జగన్ వైపుకు మెండుగా ఉంది అంటూ ఆత్మసాక్షి రిపోర్ట్ అయితే చెబుతుంది. వైసీపీకి 98 నుంచి 116 సీట్లతో, అలాగే కూటమికి కేవలం 59 నుంచి 77 వచ్చే అవకాశాలు ఉన్నాయన్న. ఇక సంచలన డాటా రేస్ ఇచ్చిన డాటా కూడా మనం చూద్దాం. ఆ రేస్ ఇచ్చిన డాటా చూస్తే మాత్రం వీళ్ళు కూడా పైన చెప్పిన 3 సంస్థల్లాగే వీళ్ళు కూడా రేస్ సంస్థ వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి కంఫర్టబుల్గా వస్తుంది అంటూ వీళ్ళు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి రాబోతున్నారు. 117 నుంచి 128 సీట్లతో వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ రేస్ అయితే ఈ డాటా అయితే ఇవ్వడం జరిగింది. ఇక టీడీపీ కూటమికి సంబంధించి రేస్ ఇచ్చిన రిపోర్టు ఎగ్జిట్ పోల్ 48 నుంచి 58 మాత్రం సీట్లు వీళ్ళు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా రేస్ తన ఎగ్జిట్ పోల్ వివరాల్లో ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇక 6వ సంస్థ డాటా చూసాం, పార్థ చాణక్య డాటా చూసాం, ఆత్మసాక్షి రిపోర్ట్ ఎగ్జిట్ పోల్ చూసాం, రేస్ ఎగ్జిట్ పోల్ చూసాం. 1, 2, 3, 4 ఈ 4 సంస్థల రిపోర్టు చూస్తే ఏంట్రా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా వీళ్ళ డాటా చెబుతుంది. సీట్లు అటు ఇటు కావచ్చు కానీ గేరు మాత్రం జగన్దే.
గేమ్ చేంజ్ మొత్తం ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి రాబోతున్నట్టుగా వీళ్ళు ఈ డాటాను అయితే చెబుతుంది. ఇక మరో ఎగ్జిట్ పోల్ చూద్దాం. ఆపరేషన్ చాణక్య అని మరో ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఆపరేషన్ చాణక్య వీళ్ళు 95 నుంచి 102 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ కంఫర్టబుల్గా వస్తుంది అంటూ వీళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన చెప్పిన సంస్థల డాటా మాదిరిగానే వీళ్ళు కూడా వైసీపీకి అధికార పీఠం ఉంది అంటూ వీళ్ళు చెప్తున్నారు. 95 సీట్లతో 102 సీట్లు గెలుస్తారట వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు. 175లో 95 నుంచి 102 అంట కంఫర్టబుల్గానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని ఆపరేషన్ చాణక్య చెప్తుంది. 64 నుంచి 68 సీట్లు కూటమి గెలుస్తుందని చెప్తుంది. ఇతరులు 0 నుంచి 5 గెలిస్తే 5 లేదంటే 0 అంటూ 1, 2, 3, 4, 5 అలా ఆపరేషన్ చాణక్య రిపోర్ట్ ఈ మాదిరిగా ఉంది. వైసీపీ అధికారంలోకి రాబోతుంది. ఇక పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ ఇచ్చిన డాటా మనం బహుశా మొదటి రోజే చెప్పుకుంటూ వచ్చినాం. ఈ పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఎప్పుడు ఎక్కడ సర్వే చేసినా వైసీపీకి చాలా ప్లస్ ఎడ్జ్ కనబడుతుంది, భారీగా వైసీపీకి మంచి ఎడ్జ్ కనబడుతుంది అంటూ పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ మొదటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ ఎప్పుడు వాళ్ళు మైకు పెట్టినా ప్రజల అభిప్రాయాన్ని వారు సేకరించే ప్రయత్నంలోనైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ప్రజలు కనబడుతున్నారంటూ చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ చూస్తే మాత్రం పోల్ స్ట్రాటజీ గ్రూప్ వాళ్ళు ఇచ్చింది 115 నుంచి 125 సీట్లలో వైసీపీ ఘన విజయం సాధించబోతుందంటూ వాళ్ళు డాటా ఇచ్చడం జరిగింది. 50 నుంచి 60 సీట్లలో మాత్రమే టీడీపీ కూటమి గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. ఇక ఇతరులు 0 అని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంచలన సర్వే ఎగ్జిట్ పోల్ బయట పెడుతూ ఈ లెక్క బయట పెట్టింది. ఇక అగ్నివీర్ వినడానికి సరికొత్తగా ఉన్న పేర్లే కానీ అసలు ఇవి కూడా ఒక సంస్థలా అని నవ్వుకోకండి. ఖచ్చితంగా ఈ సంస్థలు ఎంతో కొంత వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లో తిరగడం, ప్రజలు ఎవరికి ఓటేశారు అనే దానిపై వాళ్ళు ఆ డాటాను తీసుకొని ఇప్పుడు మనకైతే ఈ రిపోర్టును ఎగ్జిట్ పోల్ను విడుదల చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా రెప్యుటేషన్ ఉన్నవే కాస్తో కూస్తో. ఇక అగ్నివీర్ సంస్థ 124 నుంచి 128 సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. అంటే ఆరా సంస్థ అయితేనేమి, పార్థ చాణక్య సంస్థ అయితేనేమి, ఆత్మసాక్షి సంస్థ అయితేనేమి, రేస్ అయితేనేమి, ఆపరేషన్ చాణక్య అయితేనేమి, పోల్ స్ట్రాటజీ అయితేనేమి, చివరికి అగ్నివీర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంఫర్టబుల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. 124 నుంచి 128 సీట్లట. మరి వీళ్ళ సీట్లు ప్లస్ అయితాయా, ఎక్కడ ఆగుతుంది అనేది జూన్ 4న మనకు తాట తెల్లమవుతుంది. టీడీపీకి సంబంధించిన కూటమి 46 నుంచి 49 సీట్లు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటూ ఈ అగ్నివీర్ సంస్థ చెబుతుంది. ఇక పోల్ ల్యాబొరేటరీ, ఈ పోల్ ల్యాబొరేటరీ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే వైసీపీకి 108 సీట్లు వస్తాయట, టీడీపీ కూటమికి 67 అట. వీళ్ళు హైలైట్ ఏంటంటే అందరి మాదిరిగా వీళ్ళు 94 నుంచి 110 ఇక 20-30 సీట్లు గ్యాపులు చూసుకొని చెప్పలేదండి వీళ్ళు పోల్ ల్యాబొరేటరీ వాళ్ళు. మీరు చూడొచ్చు ఈ పోల్ ల్యాబొరేటరీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ ఒకటే ఫిగర్ చెప్తున్నారు వాళ్ళు, 10 ఫిగర్లు చెప్పకుండా. పోల్ ల్యాబొరేటరీ ఏం చెప్తుంది సంస్థ ఎగ్జిట్ పోల్ అంటే వైసీపీకి 108 సీట్లట, కూటమికి 67 అట, ఇతరులు 0. కుండ బద్దలు కొట్టేస్తున్నారు. 108 + 67 = 175. 175 నియోజకవర్గాలకు 108 వైసీపీకి వస్తాయి, 67 కూటమికి వస్తాయని కుండ బద్దలు కొట్టి చెప్పేసి ఇలా ఉండాలి సర్వే చెబితే. ఎంతో 20-30 గ్యాపులు చూసుకొని చెప్పడం, మధ్యలో ఏదన్నా తాకితే శబాష్ అనడం కరెక్ట్గా. ఇక చివరిగా జన్మత్ పోల్స్ ఎవరికి పట్టం కడతారు, ఎవరు అధికారంలోకి వస్తారు అనేది వీళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం. ఇక జన్మత్ పోల్ విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్ బయట పెట్టారు. జన్మత్ పోల్స్ వైసీపీ 195 నుంచి 103 సీట్లతో ఘన విజయం సాధిస్తుందట. ఇక టీడీపీ కూటమి 67 నుంచి 75 సీట్లు ఘన విజయం సాధిస్తుందట, ఇతరులు 0. అల్టిమేట్గా వైసీపీకి వీళ్ళు కూడా చేకూరుతున్నారు. ఇక మొత్తం చూద్దామండి. వైసీపీకి సంబంధించి పూర్తిగా ఏకతాటిగా క్లీన్ స్వీప్గా అంటే ఒక్క సంస్థ కూడా కూటమి గెలుస్తుందని చెప్పలేదు ఇక్కడ. ఆరా మస్తం సంస్థ అయితేనేమి, పార్థ చాణక్య సంస్థ అయితేనేమి, ఆత్మసాక్షి అయితేనేమి, రేస్ అయితేనేమి, ఆపరేషన్ చాణక్య అయితేనేమి, పోల్ స్ట్రాటజీ అయితేనేమి, అగ్నివీర్ అయితేనేమి, పోల్ ల్యాబొరేటరీ అయితేనేమి, జన్మత్ పోల్ అన్ని సంస్థలు కూడా ఒక్కటే పేరు చెబుతుంది వైఎస్ఆర్సీపీ. అధికారంలోకి వచ్చేది జగనే, పార్టీలో గెలిచేది జగనే, ప్రజల గుండెల్లో చిరుస్థాయిగా నిలిచేది జగనే అంటూ ఈ సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ మాదిరిగా విడుదల చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎంపీల విషయానికి వద్దామండి. 25 ఎంపీలు, 175 ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 175 నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా సీట్లు డిఫర్ అవుతున్నాయి. ఒక దగ్గర సీట్లు తక్కువ వస్తున్నాయి సంస్థలో, ఒక దగ్గర సీట్లు కాస్త ఎక్కువ వస్తున్నాయి. కానీ అల్టిమేట్గా అన్ని సంస్థలు చెబుతున్న మాట ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి కంఫర్టబుల్గా రాబోతుంది, గెలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాత్రం కుండ బద్దలు కొడుతూ వాళ్ళు చెప్తున్న అక్షర సత్యం. ఇక ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎగ్జిట్ పోల్ చూద్దామండి ఎంపీలకు సంబంధించి.
ఇక్కడ కూడా డిఫరెంట్ యాంగిల్లో సంస్థలు వాళ్ళ డాటా ఇవ్వడం జరిగింది. ఇక వీళ్ళు ఇచ్చిన డాటా చూస్తే మాత్రం ఒక్కసారిగా కంగు తినక తప్పదు. 25 ఎంపీ స్థానాలకు గాను ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తున్నారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఇక తెలిసిపోయింది. కాబట్టి ఎంపీల్లో ఎవరు ఆధిక్యంగా గొప్పగా సీట్లు సాధిస్తారో చూద్దాం. మొదట టైమ్స్ నౌ ఈటీజీ సర్వే అండి, ఏజెన్సీ. ఈ టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్ లోక్సభకు ఏం చెబుతుందంటే వైసీపీకి 14 అట, టీడీపీ కూటమికి 11 అట, ఇతరులకు 0 అట. అంటే 24 ఎంపీల్లో 14 వైసీపీ గెలుస్తుంది, 11 మాత్రం కూటమికి గెలుస్తుంది, ఇతరులు 0 అని టైమ్స్ నౌ ఈటీజీ జాతీయ స్థాయి నెట్వర్క్ ఉన్న ఏజెన్సీ సంస్థ ఇచ్చిన లోక్సభకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ డాటానండి. ఇక ఆత్మసాక్షి లోక్సభ ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే, ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ 25లో 17 గెలుస్తుందట ఎంపీ సీట్లు. టీడీపీ కూటమి 25లో కేవలం 8 మాత్రమే గెలుస్తుందట, ఇతరులు మాత్రం 0 అంటూ ఈ ఆత్మసాక్షి లోక్సభ ఎగ్జిట్ పోల్ డాటా అయితే చెబుతుంది. ఇక రేస్ లోక్సభ ఎగ్జిట్ పోల్ డాటా చూద్దామండి. రేస్ ఎగ్జిట్ పోల్ డాటా విషయానికి వస్తే 25 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కంఫర్టబుల్గా 19 గెలుస్తుంది. టీడీపీ కూటమి కేవలం 6తో సరిపెట్టుకోక తప్పదు అంటున్నారు, ఇతరులు 0 అంటున్నారు. ఇక ఆరామ్ ఆస్థాన్ సంస్థ విషయానికి వద్దామండి. ఆరామ్ ఆస్థాన్ సంస్థ చెప్తున్న లోక్సభ ఎగ్జిట్ పోల్ డాటా విషయానికి వస్తే టోటల్గా ఉన్న ఎంపీలు 25 అయితే వైసీపీకి 13 నుంచి 15 వస్తాయట, టీడీపీ కూటమికి 10 నుంచి 12 వస్తాయట, ఇతరులకు 0 అని వీళ్ళు ఇచ్చిన డాటా ప్రకారం అయితే మనకు కనబడుతుంది. ఎంపీల్లో కూడా ఎక్కువ శాతం ఎంపీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ప్రజానికంకే ఎక్కువ ఎంపీలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తెలంగాణకు సంబంధించిన లోక్సభ ఎగ్జిట్ పోల్ విషయానికి వద్దామండి. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఎంపీల పొజిషన్ ఏంటని. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ పార్టీలన్నీ తలపడుతున్న నేపథ్యంలో ఆరా సంస్థ తెలంగాణ లోక్సభ ఎగ్జిట్ పోల్ ఏం చెబుతుందో చూద్దాం. ఆరా సంస్థ కాంగ్రెస్కు 7 నుంచి 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందట, బీజేపీ 8 నుంచి 9, ఇక బీఆర్ఎస్ 0 అసలు ఖాతానే తెరిచే పరిస్థితి లేదట. ఇంకా ఎంఐఎం 1 అంట. పోల్ ల్యాబొరేటరీ ఏజెన్సీ ఎగ్జిట్ పోల్ లోక్సభకు విషయానికి వస్తే తెలంగాణ కాంగ్రెస్ 8 నుంచి 10 అట, బీజేపీ 5 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి, బీఆర్ఎస్ 0 నుంచి 1. అసలు ఇక్కడ హైలైట్ ఏంటంటే బీఆర్ఎస్ గడిచిన 5 ఏళ్లలో 10 ఏళ్ల ప్రభుత్వం సాగించిన బీఆర్ఎస్కు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా కుప్పకూలుతుంది బీఆర్ఎస్ అనే దానికి ఇది ఒక సూచిక. కాంగ్రెస్ బీజేపీ పోరు కనబడుతుంది తప్ప బీఆర్ఎస్ పూర్తిగా దారి తప్పిందని చెప్పవచ్చు. ఇండియా టీవీ తెలంగాణ లోక్సభ ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ చూద్దాం. కాంగ్రెస్ 6 నుంచి 8, బీజేపీ 8 నుంచి 10, బీఆర్ఎస్ 0, 1. ఇక ఎంఐఎం ఒక్కొక్కటిగా కనబడుతుంది. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు చెప్పడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అనాలిసిస్ మనం చేసాము. ఎగ్జిట్ పోల్ 2024 ఆంధ్రప్రదేశ్లో గెలిచేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఆధారంగా చెబుతున్నాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఘన విజయం సాధించబోతున్నారు. మంచి సీట్లతో కూటమి కొట్టుకోబోతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఎగ్జిట్ పోల్ అక్షర సత్యం కాదండి, ఎగ్జిట్ పోల్ ఊహించని స్థాయిలోనే రిజల్ట్స్ ఉంటాయి. గతంలో 2019లో ఏ ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ మాదిరిగానే ఇప్పుడు వచ్చిన మాదిరిగానే వచ్చాయో ఆ మాదిరిని పూర్తిగా దాటేసే 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్లు సాధించి ఘన విజయం సాధించింది. అప్పుడు ఎవరు కూడా చెప్పలేదు 150 సీట్లు వస్తాయని, కానీ 110, 120, 90 అన్నారు అప్పుడు కూడా. కానీ అనూహ్యంగా ఏకంగా 151 సీట్లు సాధించింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా, జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేశాయి. అప్పుడు జనసేనకు 5-6 వస్తాయి, టీడీపీకి మానే ఒక 40, 50, 60, 70 సీట్లు వస్తాయి అన్నారు. 70 అన్నారు కానీ అసలు 23కే పడిపోయింది. అట్లా అంటే ఎగ్జిట్ పోల్ ఈజ్ ఓన్లీ ఒక అంచనా అండి, ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒక కంపెనీ ఇచ్చే ఒక అంచనా. ఈ అంచనా సుమారుగా ఉండవచ్చు దగ్గరగా, కానీ డెఫినెట్గా ఒకటైతే క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే అధికారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోతుంది అన్నది పాయింట్ క్లియర్. బట్ సీట్లు ఎన్ని, ఎక్కడ ఆగుతాయి, ఎక్కడెక్కడ ఏ సీట్లు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఊరిపోతారు అన్నదే ప్రశ్న. ఇప్పుడు ఆర్ఆర్ మస్తా గారు ఏం చెప్పారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారన్నాడు. గెలవకపోవచ్చు. నందమూరి బాలకృష్ణ ఓడిపోవచ్చు, కానీ ఆర్ఆర్ మస్తాన్ గారు గెలుస్తాడు బాలయ్య అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోవచ్చు, కానీ ఈయన ఆర్ఆర్ మస్తా సంస్థ కానీ ఇతర సంస్థలు కానీ కొందరు చంద్రబాబు గెలుస్తాడని చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ గెలుస్తాడు, బాలకృష్ణ గెలుస్తాడు అని అందరు గెలుస్తాడని చెప్తున్నారు టీడీపీకి సంబంధించి. మరి ఈ సంస్థ టీడీపీకి సంబంధించి కాస్త కొమ్ము కాస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. మరి నిజంగా ఈ ఆరా మస్తాన్ చెప్పిన ప్రతి డాటా నిజమవుతుందా? 2019లో ఏ మాదిరిగా ఆరా సంస్థ చెప్పిన డాటా వర్కౌట్ అయింది? ఇతర డాటాలు చెప్తే ఆ డాటాలకు సేమ్గా వచ్చాయి అంటే రాలేదు.
హైగా వచ్చాయి. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అనుకోలేదు చాలామంది, కానీ 2019లో వైసీపీకి చాలా తక్కువ సీట్లు వస్తాయి అనుకున్నారు, కానీ అనూహ్యంగా 151 సీట్లు వచ్చాయి. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కంఫర్టబుల్గా ఒక 100 సీట్ల నుంచి 120 సీట్లు వస్తాయని అందరు చెప్తున్నారు. కానీ ఈ 100, 120 దాటి 160, 162 దగ్గర ఆగిన ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలంతా ఎలా ఓట్లేశారు అన్నది ఎవరు చెప్పలేము కదా. ఎంత అనాలిసిస్ చెప్పినా, ఎన్ని కింద పడి గిలగిల కొట్టుకున్నా అల్టిమేట్గా ఒకటేంటి వాస్తవం ఏంటంటే, కోట్లాది మంది వేసిన ఓట్లు గెస్ చేయడం అంత ఈజీ కాదు. ఒక అంచనా అయితే వేసాము, ఆ అంచనాకు తగ్గట్టుగా అధికారంలోకి వైసీపీ వస్తుంది క్లియర్ కట్గా అనేది తెలుస్తుంది తప్ప ఎన్ని సీట్లు అనేది మాత్రం సీట్ల షేరింగ్, ఓట్ షేరింగ్ ఇవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే కావు అన్నది నా అంచనా. ఎగ్జిట్ పోల్కు మించే అధికారంలోకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. కూటమికి వస్తాయి గిన్ని సీట్లు అనుకుంటున్నారు 50-60, కానీ చాలా దారుణంగా కూటమి పతనం అవుతుంది. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, చంద్రబాబు గెలిచే ఛాన్సెస్ టైట్గా ఉన్నాయి. నారా లోకేష్కు ఓటమి భయం తప్పదు. ఇక హిందూపుర బాలయ్య కూడా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలా నగరిలో రోజా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కొన్ని అటు ఇటుగా అవుతుంటాయి. అల్టిమేట్గా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది మాత్రం వేచి చూడక తప్పదు మిత్రమా. ఏదేమైనా జూన్ 4న రాబోయే ఫలితాలే తుది ఫలితాలు. ఇవి కేవలం ఒక ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రమే. అఫీషియల్ ఎగ్జిట్ పోల్స్ అయితే జూన్ 1న విడుదల అవుతాయని ఎదురు చూసాం. అల్టిమేట్గా విడుదలయ్యాయి. మనం అనుకున్నట్టే అన్ని సర్వేలు చెబుతున్నట్టే అధికారంలోకి అయితే వైసీపీ బ్రహ్మాండంగా గెలవబోతుంది. దీనికి ఆల్రెడీ సంబరాలు అయితే ప్రారంభించారు వైసీపీ నాయకులు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.